జై రఘునందన్ రావు. ఈరోజు మర్కుక్ మండలం గల గ్రామాల్లో అన్ని గ్రామాల్లో మేము ఇంటింటి ప్రచారం నిర్వహించాము. ఈ రోజుకు మేము మర్కుక్ గ్రామంలో ఇంటింటి ప్రచారం 3 times వెళ్ళాము. ప్రతి గడప గడపకు మేము వెళ్ళిన ప్రతి విలేజ్ కానీ మండల హెడ్ క్వార్టర్ కానీ ఎక్కడ వెళ్ళినా అనూహ్య స్పందన ఉంది. దీనికి గల కారణం ఏంటంటే మోడీ గారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఉపాధి హామీ పథకం కానీ, బాత్రూమ్స్ కానీ, ఇంకా గ్రామ పంచాయతీ నిధులు, ఇక్కడ ఉన్న పబ్లిక్ ఏంటంటే అంత అవేర్నెస్ తోటి ఉన్నారు. వాళ్ళకేం తెలుసు, గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఏవైతే ఉన్నాయో, రైతు రుణమాఫీ కానీ ఏదైనా ఇతర అవి ఏమీ నెరవేర్చలేదు. ఇక్కడ స్థానికంగా సమస్య ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాటర్ సమస్య ప్రతి విలేజ్లో, ఇప్పుడు మా మండలంలో ఉన్న 16 గ్రామ పంచాయతీలో వాటర్ ప్రాబ్లం ఉన్నది. అది గత 3 months వాటర్ రావట్లేదు పబ్లిక్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పబ్లిక్లో తీవ్రమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానికి గాను మన నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈసారి సెంటర్లో రాబోతున్నారు అని చెప్పి అందరికీ తెలుసు. అదేవిధంగా సెంటర్లో మోడీ గారు ఉన్నప్పుడు మోడీ గారితో మనం ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి మన రఘునందన్ అన్న భారీ మెజార్టీతో గెలిచి 100% 400 సీట్లలో మన మెదక్ సీట్ ఉంటుందని ఆశిస్తున్నాం.